సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అనంత శ్రీరాము ఇప్పుడు మిగతా నెగిటివిటీని తెచ్చి పైన వేసుకున్నారు, ఒక భావజాలాన్ని తెచ్చి పైన వేసుకున్నారు, 4 స్టేజ్ల మీద 4 మాటలు మాట్లాడుతున్నారు. రేపు ఉదయం మీరు కూర్చొని ఇంకో పాట రాసేటప్పుడు వీటన్నిటిని మోయాలి, వీటన్నిటికీ జస్టిఫికేషన్ ఇవ్వాలి. మీరు ఓపెన్ అయి మాట్లాడారు కాబట్టి రేపటి నుంచి మీ పాట ప్రయాణానికి ఇలా ఓపెన్ అవ్వడం అడ్డంకి కాదా? కాదు, ఎందుకంటే ఏది మాట్లాడానో అది పూర్తి ఎరుకతో మాట్లాడాను. నాకు ఆ భావజాలం ఉంది కాబట్టి ఆ భావజాలాన్ని నా పాటలో అంత ముందు ఎప్పుడు చొప్పించలేదు, ఆ తర్వాత కూడా ఎప్పుడు చొప్పించిన. అది నేను ప్రయత్నపూర్వకంగా పక్కకు తప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పటి సమకాలీన సందర్భాల్లో నేను చేసిన వ్యాఖ్యలు కూడా అప్పుడు నేను ఏం మాట్లాడానో అవన్నీ గుర్తుండే చేశాను కాబట్టి దానికి సంబంధించి దాన్ని వంకగా చూపించి అడిగిన అప్పుడు మాట్లాడిన ప్రతి వాక్యానికి ఇప్పుడు మాట్లాడిన ప్రతి వాక్యానికి సుస్పష్టమైన వివరణ ఇవ్వగలిగే సరంజామా అంతా నా మెదడులో ఉంది కాబట్టి ఇవేవి నాకు ఇబ్బంది కావు. తర్వాత కూడా ఐటమ్ సాంగ్స్ వస్తే ఐటమ్ సాంగ్స్ రాస్తాను, ఇంట్రడక్షన్ సాంగ్లు వస్తే ఇంట్రడక్షన్ సాంగ్లు రాస్తాను. ఎంత వినోదం కావాలో అంత వినోదం అందిస్తాను. సెక్యులరిజం సాంగ్స్ వస్తే రాస్తారా? సెక్యులరిజం, ఈశ్వరు అల్లా యేసు ఒకటే కదరా బాసు అని అనంత శ్రీరామ్ చెప్పాల్సి వస్తే చెప్తారా? ఆ పాత్ర అదే చెప్పాలంటే అదే చెప్తాను. సినిమా పరంగా చెప్తారు కానీ అనంత శ్రీరామ్గా చెప్పను. బట్ మీరు ఒక స్టేజ్ మీద హిందూ పరిషత్ స్టేజ్ మీద మాట్లాడిన తర్వాత నుంచి మాత్రం అది మాట్లాడిన తర్వాత రోజు నుంచి మీ మీద పనిగట్టుకొని నెగిటివిటీ క్రియేట్ చేసే పర్సన్స్ ఎక్కువయ్యారు అని ఒక వాదన సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇది మీకు అర్థమవుతుందా? కాన్షియస్గా తెలుస్తుందా? ఇంకో 100 రెట్లు ఎక్కువ అవనివ్వండి, ఏం పర్లేదు. మీకు అర్థమవుతుంది ఇది? అంటే సిద్ధపడే కదండి మాట్లాడింది. అంటే ఒకటి మనం మాట్లాడే మాట యొక్క ప్రస్తుతాన్ని, గతాన్ని, భవిష్యత్తుని ఊహించకుండా మనం మాట వదలడం అంటే మనకు పరిపక్వత లేనట్టు. ప్రతి మాట యొక్క 3 కాలాల ఫలితాలని ఊహించే బయటికి మాట్లాడతాం సార్. ఇవన్నీ ఊహించే మాట్లాడాను. అయితే అదే స్టేజ్ మీద మీరు మాట్లాడేటప్పుడు కల్కి అని చెప్పి ఒక సినిమాని నేరుగా ప్రస్తావించారు. అయితే నేను ఓపెన్గా అడుగుతున్నాను, తెలుగు సినిమా పరిశ్రమలో పౌరాణికాల్లో విలన్ రోల్స్కి ఒక గ్లామర్ తీసుకొచ్చిన నటుడు సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే. రావణ బ్రహ్మ క్యారెక్టర్ కానీ, లేదా కర్ణుడి క్యారెక్టర్ కానీ, దుర్యోధనుడి క్యారెక్టర్ కానీ, వీటన్నిటికి కూడా ఒక గ్లామర్ అద్ది వాటిని జస్టిఫై చేసిన వ్యక్తి ఆయన సినిమా పరంగా. మీరెందుకు అదే స్టేజ్ మీద ఎన్టీఆర్ పేరు కానీ, ఎన్టీఆర్ గారి సినిమా పేర్లు కానీ ప్రస్తావించలేకపోయారు? అప్పటి ఎన్టీఆరే కాదు, నేను సినిమా పేరు ప్రస్తావించాను కానీ ప్రభాస్ అన్న పేరు కానీ ఆ సినిమాకి సంబంధించిన ఎవరి పేరు ప్రస్తావించలేదు. ఎందుకంటే నా వ్యతిరేకత వ్యక్తిత్వం మీద కాదు కదా, ఆలోచన విధానం మీద. అప్పటి ఆ సినిమా దర్శకులు, ఇప్పటి ఈ సినిమా నిర్మాతలు కర్ణుడి పాత్ర గురించి చేసిన ఒక్క దానవేరు స్వర్కర్నే కాదు, కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడు ప్రస్తుత కాలంలో కల్కి ఒకటే వచ్చింది కాబట్టి అవన్నీ చెప్పాను తప్పితే వ్యక్తుల పేర్లు చెప్పలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి నేను అభిమాని కాకపోలేదు కదా. ఆయన అందం, ఆయన వర్చస్సు, ఆయన ఆంగికం, వాచకం, ఆహార్యం అన్నీ ఇష్టమే నాకు. ఇక్కడ నా వాదన ఏంటి, అక్కడ ఆ సినిమాలో తీసిన ఆలోచన విధానం మీద. కర్ణుడు ఎప్పటికీ భీముడి కంటే ధైర్యవంతుడు కాదు, అర్జునుడి కంటే గొప్పోడు కాదు. అది చూపకుండా విలన్ని హీరోగా చూపెట్టడం అనేది కరెక్ట్ కాదని. అదేంటి, మనం సృష్టించిన పాత్ర అయితే పర్లేదు, మనం సృష్టించిన పాత్ర ఒక క్రిమినల్ అయినా ఆ పాత్ర, ఆ కథకు అతనే హీరో అయితే హీరోయే, ఎవరు కాదనలేరు. కానీ ఇవి ఇతిహాసాలని ఒకరు మన ప్రాచీన చరిత్రని ఇతిహాస రూపంలో రాసినప్పుడు వీలైతే అదే తీయాలి. కానీ ఈ సినిమాకు బాగుంటుందని చెప్పి ఒక పాత్ర యొక్క తీరుతెన్నుల్ని మార్చేయకూడదు. సార్, అంటే ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే, కొంతమంది ఇలా ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మిమ్మల్ని ప్రశ్నలు అడగమని చెప్పి
సోషల్ మీడియాలో క్వశ్చన్ చేశాను అన్నమాట. అడగమనండి, అవన్నీ నేరుగా వచ్చి అడగమనండి. వాళ్ళు అడిగింది ఏంటంటే కల్కి సినిమా ప్రస్తావన తీసుకొచ్చిన అనంత శ్రీరాము దానవీర సూరకర్ణ ప్రస్తావన ఎందుకు ఎత్తలేదు అదే స్టేజ్ మీద అని చెప్పి అడిగారు అనమాట. అప్పటి ఆ సినిమా అన్నాను కదా. పోనీ దానవీర సూరకర్ణ అన్న పేరు ఇప్పుడు నేను ఉచ్చరించడానికి ఏమీ భయపడట్లేదు కదా. దానవీర సూరకర్ణలో కూడా మూల భారతాన్ని వక్రీకరించేసిన సన్నివేశాలు ఉన్నాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు సార్. అండ్ మీ రచన శైలి గురించి వస్తే అంటే ఒక్కొక్క అభిమానికి కవి ఒక్కో రకంగా అర్థమవుతారు. ఇప్పుడు నాకు అనంత శ్రీరాము అంటే నేను ముద్ర వేయట్లేదు, మీ సాహిత్యంలో నాకు భావకవిత్వం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఒక దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన కృష్ణపక్షం కానీ దాంట్లో ఉండే ఆ ఎక్స్ప్రెషన్స్, అలాంటి ఒక ఎక్స్ప్రెషన్స్ అంటే కొత్త బంగారు లోకంలో బొగ్గని పెదవి తాకిన చోట అని చెప్పేసి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అలాగే యానిమల్ మూవీలో సముద్రాల కన్నా సొగస్సెంతలోతే ఎలా ఈదుతున్నా ముంచేస్తుంది అని చెప్పేసి ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ పడినప్పుడు యాక్చువల్గా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన అద్భుతమైన రచనని చాలామంది గుర్తుపెట్టుకోలేకపోయారు. అద్భుతమైన పాటలు రాశారు ఆయన. నాకెందుకో ఈ తరంలో అలాంటి ఒక అద్భుతమైన భావకవిత్వం చెప్పగల సినిమా కవి మీరు అనిపిస్తారు. నా అభిప్రాయాన్ని కరెక్ట్ అంటారా? అంటే ఆయన ప్రభావం మీ పైన ఏమైనా ఉందా? సందర్భాన్ని బట్టి భావకవిత్వం అవుద్దా అది లేకపోతే అభ్యుదయ కవిత్వం అవుద్దా అనేది సినిమా కవికి ముద్ర పడడానికి కష్టం అండి. అంటే మీరు రై రై రారా పాట ఉంది, అది అభ్యుదయ కవిత్వం. అవును, ఆ సందర్భం అది. కాబట్టి ప్రేమ పాటకు వచ్చేటప్పటికి భావుకతే ప్రేమకు అందం కదా. లేకపోతే నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం తప్ప ఇంకేం ఉండదు కదా ప్రేమలో. ప్రకృతిలో ఉన్న రకరకాల అంశాలను తీసుకుని వాటిని పోలికలు చేసి ఉన్న భావాన్ని లేకపోతే ఉన్న దృశ్యాన్ని వాటితో పోల్చి రాయడమే భావకవిత్వం. అది ప్రేమ పాటలకు ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను రాసిన ఎక్కువ ప్రేమ పాటల్లో మీకు భావకవిత్వం కనిపించి ఉండొచ్చు. మీ శైలి ఏమంటే ఏం చెప్తారు సార్? అసలు అనంత శ్రీరాము ఇక్కడ చాలా స్ట్రాంగ్ లేదా ఇది నా జోను అని మీరు చెప్పగలిగేది ఏంటి? నా శైలి ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ట్యూన్లకి రాసే సంస్కృతి కాబట్టి ట్యూన్కి రాసినప్పుడు నేను రాస్తే దీర్ఘంలాగా హ్రస్వంలాగా వినిపిస్తుంది. అలాగే ట్యూన్కి అడ్జస్ట్ చేయడానికి అన్నట్టు గ్రాంధిక భాషలో వ్యాకరణం ఉండదు. మామూలు వాడుక భాషలోనే వ్యాకరణం ఉంటుంది. అది చెప్పడానికి చాలా సులువు, కానీ అది సాధనలో పెట్టడం చాలా కష్టం. అంటే నిజంగా నేనైనా ఇలా నీ జతలో ఉన్నా అనేది మాట్లాడినట్టు ఉంటుంది, కానీ ఆ ట్యూన్కి అది తట్టడం కష్టం. అందుకే చాలామంది చేసింది అన్న లెంత్ లేక చూసే ఇలాంటివి పెడతా ఉంటారు కదా. నాకు అవి చాలా తక్కువ వస్తాయి నా పాటల్లో. అండ్ నాకు ఇంకోటి బాగా నచ్చిన అంశం ఏంటంటే 21 సంవత్సరాలు 20 సంవత్సరాలు వేసుకోండి మీ సినిమా ప్రయాణం రచయితగా. సో నెంబర్ పరంగా చూసుకుంటే ఏ సంవత్సరం కూడా ఒక 60 పాటలకి 50 నుంచి 60, 70 పాటలు ఏ సంవత్సరం కూడా మీకు నెంబర్ తగ్గలేదు, మీ స్పీడు తగ్గలేదు. అంటే వచ్చిన సక్సెస్ని అలాగే నిలబెట్టుకుంటూ కాన్స్టెంట్గా స్థిరంగా వస్తున్నారు అనమాట. ఇది ఎలా సాధ్యం అవుతుంది? నేను కెరీర్ బిగినింగ్లో ఏది విజయం అనేది ఒక ప్రశ్న వేసుకున్నాను నాకు నేను. ఏది విజయం అని ప్రశ్న వేసుకున్నప్పుడు అన్నిటికంటే పెద్ద బడ్జెట్ సినిమాలో రాయడం విజయమా, లేకపోతే మన పాటలో ఆటోల దగ్గర నుంచి సంతల్లో లౌడ్ స్పీకర్స్ వరకు మోగడం విజయమా, లేకపోతే ప్రతి ఒక్కరూ తన ప్లేలిస్ట్లో మన పాటలు పెట్టుకుని పడుకునేటప్పుడు వినడం విజయమా? ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే అసలు అవేమీ విజయం కాదు, నిలకడొక్కటే విజయం అని నాకు అనిపించింది. ఎందుకు అంటే సినిమా విజయాన్ని బట్టే పాటల విజయాలు ఆధారపడి ఉంటాయి. మన హిట్ సినిమాలో ఇప్పుడు మీరు రాగానే పెద్ద సినిమా గురించి పెద్ద పాటల గురించి ఊసెత్తినందుకు పెద్ద హిట్ అయిందనే. అది మన చేతిలో లేదు. సినిమా విజయం అనేది దర్శకుడి చేతిలో ఉంది. కాకపోతే విజయవంతమైన సినిమాలో వచ్చెళ్ళిపోయే పాటలు కాకుండా గుర్తుండిపోయే పాటలు రాస్తే కొన్నాళ్ళు విజయవంతమైన సినిమాలు రాకపోయినా అప్పటి పాటలు గుర్తొచ్చి ఇది రాసింది ఇతనే కదా అని ఆ దర్శకుడికి మనం స్ఫురించాలి.
అప్పుడు మళ్ళీ పాటలు వస్తాయి. అలా అప్పుడప్పుడు విజయాలు వచ్చినప్పటికీ కూడా ఆ విజయం ఒక ముద్ర వేసే విజయంగా ఉంటే ఖచ్చితంగా మన విజయం కొనసాగుతూ ఉంటుంది అని పెట్టుకుని ప్రతి పాటకి ఒక నాణ్యత ఉండేలాగా ప్రయత్నించినది. ఐటమ్ సాంగ్ నుంచి ప్రేమ గీతం వరకు ఏదైనా నా తాలూకు నాణ్యత ఉండడానికి ప్రయత్నించాను. అది నిలకడ ఇచ్చింది నాకు, అది కాపాడింది. అందుకనే ఎప్పుడు ఏ రోజు నేను బాహాటంగానే ఒప్పుకునేది ఏంటంటే, ఏ రోజు నెంబర్ 1 ఎవరంటే అనంత శ్రీరామ్ పేరు రాదు, కానీ ఆ నెంబర్ 1 పేర్లు మారుతూ ఉంటాయి, నెంబర్ 2 పేరు నాది ఉంటుంది. అది సేఫ్ గేమా? అది సేఫ్ గేమ్ కాదు, నాకు నా విధానంలో నాకు కుదిరిన అంశం అది. సార్